హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్ అండి. ఇవాళైతే నెల్లూరులో వినాయకుడిని చూడడానికి వెళ్తున్నాను అనమాట. మొత్తం తిరిగేసి ఎక్కడెక్కడ వినాయకులు చూసేసి వచ్చేద్దాం. మా వాడు స్వీట్ తింటున్నాడంట, హాయ్ చెప్తున్నాడు. ఇప్పుడైతే మేము వినాయకుడిని చూడడానికి బయలుదేరేసాం అనమాట. రండి చూపిస్తాను. స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ అయితే ఈరోజు కొంచెం ఎర్లీగా బయలుదేరానమాట. ఇంకా అందరూ వినాయకుడిని చూసి ఇంటికి వచ్చే లోపల లేట్ అయిపోతుంది కాబట్టి తొందరగా బయలుదేరేసాం. ఇదైతే రైన్ థియేటర్స్ ఎదురుగా ఉండే బొలినేని హాస్పిటల్ అంటాం అనమాట, కిమ్స్ హాస్పిటల్. దాని ఎదురుగా ఉండే వినాయకుడు అనమాట. చూసామనుకున్నారా? కైలాసంలో ఉన్నాం అనుకున్నారా? కాదండి బాబు, నెల్లూరులోనే ఉన్నారు. చాలా నచ్చింది నాకు, అదైతే బాగుంది. చూసారా వినాయకుడు ఎంత బాగున్నాడు? చాలా పెద్ద వినాయకుడు అనమాట. చాలా చాలా అంటే చాలా పెద్ద వినాయకుడు. చూస్తే కళ్ళు సరిపోవట్లేదు, 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగున్నాడు అనమాట. ఈ ముందైతే ఇది చాలా నచ్చింది నాకు. అంటే ముందు కైలాసంకి వెళ్ళి ఆయన దర్శించుకున్న తర్వాత వినాయకుడిని చూడాలన్నట్టు ముందు అది పెట్టారనమాట. అది చాలా నచ్చింది అనమాట. వచ్చేసాం మేము. ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ వేరే వినాయకుడిని చూడడానికి మళ్ళీ బయలుదేరేసాం. ఇదైతే నిప్పో ఫ్యాక్టరీ దగ్గర సాయిబాబా గుడి ఉంటుంది. ఆ గుడి ఎదురుగా వినాయకుడిని పెట్టారనమాట. అక్కడికైతే మనం ఇప్పుడు వచ్చేసాం. కొంచెం ఎర్లీగా బయలుదేరాం కాబట్టి ట్రాఫిక్ కూడా అంత ఎక్కువ అయితే ఏం లేదు, తక్కువే ఉందన్నమాట. ఇప్పుడు వినాయకుడి దగ్గరికి వచ్చేసాం అనమాట. మంచిగా ఈ సెట్టింగ్స్ అంతా వేసి బాగున్నాడు వినాయకుడు, చాలా బాగున్నాడు అనమాట. కింద ఆంజనేయ స్వామి అయితే చాలా బాగా నచ్చాడు నాకు, డిఫరెంట్గా అనిపించాడు అనమాట వినాయకుడు. ఇంకా వినాయకుడు కూడా దండం పెట్టుకొని నెక్స్ట్ అయితే వేరే వినాయకుడి దగ్గరికి బయలుదేరేసాం. ఇప్పుడు వినాయకుడి దగ్గరికి వచ్చాం అనమాట. ఈ వినాయకుడు వచ్చేసి వేదాయపాలెం మోర్ దగ్గర వినాయకుడు అండి. కలర్ఫుల్గా ఉన్నాడు అనమాట. చాలా పెద్ద వినాయకుడు, మధ్యలో చేతిలో శంకు ఉంది. చాలా బాగుందన్నమాట వినాయకుడు కూడా. ఈ చాలా కలర్ఫుల్గా లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. డిఫరెంట్ లైట్స్ అనేవి వెలుగుతూ ఉన్నాయి. ఇంకా వినాయకుడిని కూడా దర్శించేసుకొని నెక్స్ట్ అయితే బయలుదేరేసాం. నెక్స్ట్ ఈ వినాయకుడు వచ్చేసి అయ్యప్ప గుడి దగ్గర వినాయకుడు అండి. ఇక్కడ చాలా బాగా చేస్తారు, అంటే సెంటర్ అనమాట కాబట్టి మంచిగా లైటింగ్ అంతా డెకరేట్ చేసేసుకొని చాలా అంటే చాలా బాగుంటాడు ఈ వినాయకుడు కూడా. ఎప్పుడు మేము లేట్గా అంటే ఎర్లీగా బయలుదేరాం కాబట్టి ఇంకా ప్రసాదాలు అయితే ఎక్కడ పెట్టలేదు అనమాట. అంటే మేము 6:30 ఆ టైంలోనే వెళ్ళాం కాబట్టి ప్రసాదాలు పెట్టలేదు. అంతా 7:30 పైన పెడతారు. చాలా బాగున్నాడు ఈ వినాయకుడు కూడా. ఈ సిద్ధి బుద్ధి అమ్మవారితో ఇద్దరితో కలిసి ఉన్న వినాయకుడు చాలా బాగున్నాడు. నెక్స్ట్ వేరే వినాయకుడి దగ్గరికి వచ్చేసాం. ఇక్కడైతే మంచిగా కిందంతా ఇలా బొమ్మలతో డెకరేట్ చేసి ఇలా పెట్టున్నారనమాట. చాలా బాగున్నాడు. నెక్స్ట్ ఈ వినాయకుడు వినాయకుడు అనుకుంటున్నారా, పెళ్ళి అనుకుంటున్నారా? కాదండి బాబు, ఈ నెల్లూరు మాగుంట లేఅవుట్లో వినాయకుడు అనమాట. చాలా అంటే చాలా బాగుంది సెట్టింగ్ అంతా. పెళ్ళికి సెట్టింగ్ వేసినట్టుందనమాట. మొత్తం ఈ డెకరేషన్ కానీ ఈ మండపం అంతా కానీ చాలా అంటే చాలా బాగుంది అనమాట. నెల్లూరు చరిత్రను తిరగరాసిన లడ్డు పాట ఇక్కడే అనండి బాబు. అసలు 8,00,000 అంట. నేనైతే ఆశ్చర్యపోయాము అనమాట. ఇప్పటి వరకు అంత పెట్టి పాడిందే లేదంట నెల్లూరులో. ఇదే ఫస్ట్ టైం. చాలా అంటే చాలా బాగుంది. లోపలైతే అందరికీ పువ్వులు ఇస్తున్నారు, స్వామివారు మంత్రాలు చదువుతున్నారు అనమాట. మంచిగా మనం పూలు వేసి దేవుడికి దండం పెట్టుకొని రావచ్చు. చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇది నెల్లూరు విఆర్సీ సెంటర్లో ఫేమస్ వినాయకుడి టెంపుల్. ఇక్కడైతే ఈ నార్మల్గా వినాయక చవితి ఇక్కడ బాగా పూజలు చేస్తారనమాట. కొత్త కార్లంతా పూజలు చేయిస్తూ ఉన్నారు. ఇంకా అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా రాధాకృష్ణ స్వీట్ షాప్కి అయితే వచ్చేసామన్నమాట. మా వాడు స్వీట్స్ కావాలన్నాడు. సో ఇంకా స్వీట్స్ కోసం షాప్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఏదో కొన్ని స్వీట్స్ అవి తీసేసుకొని ప్రీతం కావాలన్నాడు, వాడికి నచ్చినవి కొన్ని తీసుకొని మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరేసాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్. బాయ్ ఫ్రెండ్స్.